ఇప్పుడు సీతాఫల్ విషయం చాలా వచ్చింది. సీతాఫల్ విషయంలో కానీ అక్కడ ఆ అక్కడ సీతాఫల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ప్రేరణ గారు అన్న మాట ఏంటంటే అడిగి తీసుకోవాలి కదా, అలా ఎలా తీసుకుంటే కామన్ సెన్స్ లేదా సంథింగ్. అది పాయింటే కాదు. నేను ఆయన అడిగి తీసుకోవడానికి నేను ఆ సీతాఫల్ ఓనర్ కాదు. అక్కడ 5-6 సీతాఫలం వచ్చాయి ఇంటి లోపలికి. 5-6 వచ్చాయి, 7 వచ్చాయి. దానిలో 5 గౌతమ్ తినేశాడు. 7లో 7లో 5 గౌతమ్ తినేశాడు. ఇంకోటి వేరే ఎవరో తినేశారు. ఇంకా హౌస్ లో మిగిలి ఉన్నది ఒక్కటే. అదొక్కటి చూసేసి చాలా మంది ఇంట్లో తినలేదు గౌతమ్, నాకు తెలుసు నీకు నచ్చుతుంది అనేసి, కానీ ఇదొక్కటి చాలా మంది తినలేదు, వాళ్ళకి తినాలని ఉందేమో, అదొక్కటి వదిలేసే అని చెప్పేసి వెళ్ళాను. నేను లోపలికి వచ్చేసరికి అది కూడా తినేశాడు. సో నాకు కోపం వచ్చింది ఏంటంటే, నువ్వు తిన్నావు, నాకు దాని గురించి సంబంధం లేదు, నేను చెప్పాక కూడా ఎందుకు చేసావు, అది నాకు అర్థం అవ్వట్లేదు. మీరు అన్నది 100% కరెక్ట్, నేను కూడా అగ్రీ చేస్తా. బట్ ఒక్క మాట వల్ల మొత్తం ఇప్పుడు ఆయన చేసిన తప్పు కూడా కనిపించట్లేదు కదా, అంటే కామన్ సెన్స్ లేదా తినేది. నేను కామన్ సెన్స్ లేదా అనలేదే, అంటే ఎగ్జాక్ట్ వర్డ్ నేను మర్చిపోయాను. నేను సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అన్నా, అది తప్పే కాదు. నేను ఇప్పుడు కూడా అక్కడే ఉంటా. ఇప్పుడు ఆయన నాకు ఏం చెప్పారు అక్కడ, నేను జోక్ కోసం చేశాను, జోక్ని ఎందుకు ఇంత సీరియస్ చేస్తున్నావు అనేసి. ఇప్పుడు ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీరు నాతో ఒక ప్రాంక్ చేయాలి అనుకుంటారు. ఇప్పుడు ఫన్ ఉంటుంది, ఫన్ చేద్దాం ఆమెతో అనుకుంటారు. నేను వస్తాను, మీరు చేస్తున్న జోక్ని మీరు అనుకున్నట్టు నేను ఇప్పుడు మీరు కూడా అనుకుంటారు జోక్ చేస్తే ఆమె నవ్వుతుందేమో అనేసి, కానీ నేను సీరియస్ అయిపోతా. నేను సీరియస్ అయిపోయినప్పుడు మీరు కూడా సిచ్యుయేషన్ని అర్థం చేసుకొని అది ఆపేయాలి కదా. అరే లేదురా ఒక్కసారి ఉండు, నేను జస్ట్ జోక్ చేశాను, ప్రాంక్ చేశాను, ఐఎమ్ సారీ, నేను సీరియస్ అవుతుంది అనుకోలేదు. ఎవరైనా ఇలా రియాక్ట్ అవుతారు. ఆయన ఏం చేశారు, మీరు వెళ్ళి ఫుటేజ్ చూడొచ్చు, నేను అక్కడ 15 minutes మాట్లాడాను అంటే 15 minutes మొత్తం నవ్వుతూనే ఉన్నాడు, ఆన్సర్ ఇవ్వట్లేదు. నాకు ఆకలేసి తినేశాను, జోక్ చేశాను, తినేశాను, ఏముంది తినేశాను, నవ్వుతూనే ఉన్నారు. హీ వాస్ ట్రిగరింగ్ మీ వెరీ ఓపెన్లీ, వెరీ లైక్ ఆబ్వియస్ గా కనిపిస్తుంది. ఆయన నవ్వు ఆపలేదు. నేను ఇలా కోప్పడుతున్నాను, గౌతమ్ ఎందుకు చేసావు, నీకు ప్రాంక్ చేయాలంటే దాచిపెట్టొచ్చు, కానీ ఎందుకు చేస్తున్నావు గౌతమ్ అంటే నవ్వుతూనే ఉన్నారు. సో నాకు అక్కడ ఇరిటేట్ అయింది, ఎందుకంటే నేను ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు ఆపాలి, నవ్వుతూనే ఉంటే ఏంటి, అది కూడా కావాలని చేసిన దానికి, నన్ను ట్రిగర్ చేసి నా నుంచి రియాక్షన్ రావడానికి. సో నేను ఏం చేశాను, అప్పటి నుంచి నేను సీరియస్గా చెప్తూనే ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తినేసావు, నేను అడిగాక కూడా, నేను అడగలేదంటే నీ తప్పు లేదు, ఎందుకంటే ఎవరు నీకు చెప్పలేదు, కానీ ప్లీజ్ గౌతమ్ తినకు అని రిక్వెస్ట్ చేశాక, ఓ ఈమె ఇలా చెప్పిందా నేను చేసేస్తా అని చేసిందే తప్పు. దాని తర్వాత దాని గురించి నవ్వుతూనే ఉన్నాడు. ఆయన నవ్వుతూ ఉన్నారు కాబట్టి నేను సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నావు గౌతమ్ అన్నాను. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ కూడా చెప్తాం, సిగ్గు లేకుండా ఉండవురా. నేను చాలాసార్లు నిఖిల్కి, అవినాష్కి, వీళ్ళందరికీ చెప్పాను, వాళ్ళు ఎవ్వరూ అలాంటిది చేయలేదు. ఎందుకంటే మాకు తెలుసు హౌస్లో మేము ఎలా ఫన్గా జోవియల్గా ఉన్నామనేసి. దాన్ని ఒక మ్యాటర్ చేయాలంటే చేస్తారు, అది అక్కడ మ్యాటర్ చేయాలనిపించింది చేశారు. సో అక్కడ నేను చెప్పిన మాట, నాకు డిస్రెస్పెక్ట్ అనిపించిన మాట మొత్తం కవర్ అయిపోయి ఒక సీతాఫల్ గురించి ఎందుకు అరుస్తుంది అనేసి వెళ్ళిపోయింది. సీతాఫల్ గురించి కాదు, నాతో ఆడుకున్నాడు అక్కడ, నా ఎమోషన్స్